హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పూర్ణిమ వ్లాగ్స్. ఈరోజు మనం మన విజయవాడలోని కృష్ణానది మధ్యలో ఉన్నటువంటి భవానీ ఐలాండ్కి వెళ్ళబోతున్నామండి. ఇది కంప్లీట్లీ మ్యాన్ మేడ్ ఐలాండ్ అండ్ ఇండియాలోనే లార్జెస్ట్ రివర్ ఐలాండ్గా దీనికి పేరుంది. దీని కంప్లీట్ విస్తీర్ణం వచ్చేసి మనకి 133 ఏకర్స్ అండి. ఇక్కడ మనకి పిల్లలు ఆడుకోవడానికి కానీ పెద్దలకు కానీ చాలా గేమ్స్ ఉంటాయి. అలానే వాటర్ స్పోర్ట్స్ ఉంటుంది, రోబోటిక్ డైనోసార్ పార్క్ ఉంటుంది, గోల్డెన్ మేజ్, మిర్రర్ మేజ్ అండ్ అలానే గల్ఫ్ అండ్ బ్యాడ్మింటన్ సిమ్యులేటర్స్ కూడా ఉంటాయన్నమాట. అలానే వీటితో పాటు కొన్ని యాక్టివ్ స్పోర్ట్స్ కూడా ఉంటాయి. పెద్దలు ఎంజాయ్ చేయొచ్చు, పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు. కానీ ద యాక్టివ్ టైం ఈ ఐలాండ్ని విజిట్ చేయడానికి ఇంత టైం అయితే బాగుంటుంది అంటే ఒక 5 hours చెప్పుకోవచ్చు అండి. లోపల తిరగడానికి కావచ్చు, చూడడానికి కావచ్చు. అలాగా ఒకవేళ స్టే చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ ట్రీ హౌసెస్ ఇలా ఉంటాయి. వీటికైతే మనకి ఈవినింగ్ 6 o'clockకి అలా ఫెర్రీ ఉంటుంది. మనకి బుకింగ్ కౌంటర్ దగ్గర నుంచి భవానీ ఐలాండ్కి మనకి బోట్లో తీసుకొని వెళ్తారు. టికెట్ కౌంటర్ నుంచి భవానీ ఐలాండ్కి ఓన్లీ ఎంట్రీ ఫీ మాత్రమే అండి. ఆ లోపలికి వెళ్ళాక మనం అక్కడ ఏదైనా రైడ్స్ ఎంజాయ్ చేయాలి అనుకున్నా, లైక్ మేజ్ ఉంటుందని చెప్పాను కదా, గార్డెన్ మేజ్, మిర్రర్ మేజ్, డైనోసార్ పార్క్, గల్ఫ్ అండ్ బ్యాడ్మింటన్ సిమ్యులేటర్, సైక్లింగ్, వీటన్నిటికీ సపరేట్ ఛార్జెస్ ఉంటాయి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసేసుకున్నాము. ఇప్పుడు బోట్లో భవానీ ఐలాండ్ వరకు వెళ్తాము. వచ్చేసామండి, దగ్గరికి అయితే వచ్చేసాము. మనం టికెట్ బుకింగ్ కౌంటర్ నుంచి భవానీ ఐలాండ్కి మనం బోట్లో వచ్చేసాము. ఇక్కడ మనకి ఫోటోగ్రఫీ కూడా చేసుకోవచ్చు. ఫోటోగ్రఫీ ఛార్జెస్ అయితే 3000 రూపీస్ అండ్ అలానే ఫోటోగ్రఫీ ప్లస్ రూమ్ రిక్వైర్డ్ అయితే మాత్రం 5000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ అలానే ఇక్కడ రూమ్స్ అండ్ ఎక్కడెక్కడ వాష్రూమ్స్ ఉంటాయి, ఎక్కడ రెస్టారెంట్స్ ఉంటుంది, ఇలా అంతా మనకి ఒక సైన్ బోర్డు ఉంటుందన్నమాట. అలానే మనకి ఎంటర్ అవుతూనే ఇలా ఒక పెద్ద లయన్ ఒకటి కనిపిస్తుంది. ఆ లయన్ దగ్గరనే మనకి టికెట్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారనమాట. మనం ప్యాకేజ్ వైజ్ తీసుకోవాలంటే ఇక్కడ టికెట్స్ దొరుకుతాయి. అండ్ అలా కాకుండా మనం ఫస్ట్ ఆ లొకేషన్ లైక్ గార్డెన్ మేజ్ దగ్గరకు కానీ, లేదా మిర్రర్ మేజ్ దగ్గరకు కానీ, డైనోసార్ పార్క్ దగ్గరకు కానీ, ఇలా వాటి దగ్గరికి వెళ్ళి సపరేట్గా తీసుకోవాలి అన్నా కూడా మనకు అక్కడ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నేను వచ్చేసి ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి ప్రైజెస్ ఎలా ఉంటుంది అండ్ ప్యాకేజ్ వైజ్గా ప్రైజెస్ ఎలా ఉంటుంది అన్నది నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను. మనకి సూపర్ కాంబో ఇక్కడ ఉన్నటువంటి మిర్రర్ మేజ్, అలానే గార్డెన్ మేజ్, జురాసిక్ పార్క్, గల్ఫ్ సిమ్యులేటర్, క్రికెట్, ట్రాంపోలిన్, వీటన్నిటికీ వచ్చేసి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. అలాగా మేము తీసుకుంది వచ్చేసి కాంబో ఆఫర్ అండి. కాంబో ఆఫర్లో వచ్చేసి జురాసిక్ పార్క్, మేజ్ గార్డెన్,
అలానే మనము మిర్రర్ మేజ్ని వెళ్ళొచ్చు. అవి వచ్చేసి పర్ హెడ్ 200 రూపీస్ అవుతుంది. అలా కాకుండా ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి అంటే మనకి ఇక్కడ ప్రైజెస్ చూడొచ్చు మీరు. అలా మేము టికెట్స్ తీసుకునేసి అక్కడ నుంచి ముందుకు వెళ్ళామన్నమాట. మా పిల్లలేమో మేము అక్కడ టికెట్స్ ఏది ప్యాకేజ్ తీసుకుందాము అని చెక్ చేస్తూ ఉంటే మా చిన్నదేమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్లా ఉందన్నమాట. మొత్తం మనము మన దగ్గర లోకల్లో పార్క్స్లో ఉంటాయి కదండి, ఎక్సర్సైజ్ చేసేలాగా ఇలాగా, అలా అవన్నీ పెట్టున్నారు. పిల్లలిద్దరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేసి అవన్నీ తిరిగి చూస్తున్నారనమాట. ప్లస్ అలానే ఇక్కడ వచ్చేసి కోతులు తిరుగుతున్నాయండి, అందువల్ల పిల్లల్ని ఒంటరిగా వదలొద్దు అన్నారు. దానికోసం నేనైతే అక్కడ నుంచి వచ్చేసాను పిల్లల్ని తీసుకెళ్దాము అనేసి. ఇక్కడ కొంగలు అవి కూడా మన కళ్ళ ముందు కింద తిరుగుతూ ఉన్నాయండి. వాటిని చూస్తూ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారనమాట. ఈ ఐలాండ్ మొత్తం చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా బాగుంది. వాష్రూమ్స్ అవి ఓకే, మరి వెల్ మెయింటెనెంట్ కాదు, బట్ ఓకే యూస్ చేయొచ్చు. కానీ రెస్టారెంట్ ఫుడ్ వైజ్ వచ్చేటప్పటికి మాత్రం అన్ని ఆప్షన్స్ ఉండవు, అంత టేస్టీ కూడా కాదనమాట. అక్కడ కొంగ ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. మెల్లగా వెళ్ళాలి, దగ్గరికి వెళ్తే అది కరుస్తుందేమో, వెళ్ళిపోతుంది అది. అదిగో వెళ్ళిపోతుంది బుజ్జి, వెళ్ళిపోతుంది రే. అరే బుజ్జి, అరే వెళ్ళిపోతుంది రా, ఆగరా బుజ్జి. అదిగో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే. ఇదిగో బుజ్జి, బుజ్జి ఇక్కడ ఒకటి ఉంది. నీ దెబ్బకు పరిగెడుతున్నాయి రా అవి. కొంగ వెళ్ళిపోయిందా? అలా కొంగల వెనకాల పరిగెడుతూ కొన్ని ఫోటో పాయింట్స్ చూసుకుంటూ అలా పిల్లల్ని తీసుకొని మేమైతే లోపలికి వచ్చామండి. అలా లోపలికి వచ్చాక ఫస్ట్ మేము వెళ్తుంది ఇక్కడ వచ్చేసి గార్డెన్ మేజ్ అనమాట. ఈ గార్డెన్ మేజ్లో కొద్దిగా అంటే ఆకులు అవి షేవ్ చేసేసారు, కొద్దిగా ఆకులు అవి ఉండుంటే బాగుండేది అనిపించింది. ఈ చెట్లకి ఆకులు మొత్తం షేవ్ చేసేయడం వల్ల మనకి లోపల ఎవరన్నా ఉన్నా కూడా ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అంటే హైడ్ అండ్ సీక్ ఆడుకోవడానికి పిల్లలతోని అలాగా కన్వీనియంట్ ప్లేస్ కాదు. కానీ మేమైతే హైడ్ అండ్ సీక్ ఆడడానికి కొద్దిగా ట్రై చేసాము అలా ఉన్నా కూడా.
గార్డెన్ మేజ్ చూసుకొని ఇంకొంచెం ముందుకు వచ్చామంటే మనకి జురాసిక్ పార్క్ కనిపిస్తుందండి, రోబోటిక్ జురాసిక్ పార్క్. ఇక్కడ మనకి ఎంటర్ అవుతూనే ఒక లైక్ థ్రిల్లింగ్ ఫీలింగ్ అనమాట. చెట్లు అలా ఒక పాతకాలపు అడవిలాగా అలా ఉందన్నమాట. అలా దాని నుంచి లోపలికి ఎంటర్ అవుతూనే మనకి సౌండ్స్ అవి వినిపిస్తూ ఉంటాయి, రకరకాల సౌండ్స్. మనం అడవిలోకి వెళ్ళినప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్ ఉందో అలాంటి ఫీలింగ్ ఇవ్వడానికి ట్రై చేశారనమాట. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి లయన్, ఎలిఫెంట్, అలానే కోడ్లు ఇలాగా కొన్ని బొమ్మలు అయితే పెట్టున్నారు. కొన్ని రోబోటిక్ ఉన్నాయి, కాకపోతే చూడడానికి అయితే రియల్ కోడ్లా ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాము అంటే మనకి రియల్ జురాసిక్ అంటే రోబోటిక్. పిల్లలకైతే కొద్దిగా రియల్గా అనిపిస్తుంది, అవి మూవ్ అవుతూ అలా ఉంటాయి కాబట్టి. సో వాటి సౌండ్స్ అవి చూస్తూ వీళ్ళైతే కొద్దిగా భయపడ్డారు. ఫస్ట్లో భయపడకుండా చూశారు, కానీ అది కొద్దిగా మూమెంట్ అర్థమయ్యి వాటి సౌండ్ అండ్ వాటి దగ్గరికి మనం వెళ్ళాలి అంటే కొద్దిగా భయపడ్డారనమాట. మనకు ఒక ట్రాక్లా ఉంటుందండి. ఆ ట్రాక్ మనకి జురాసిక్ వరల్డ్ మూవీస్లో ఎలా అయితే మనం డైనోసార్ దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది, ఇలాగా ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు, అలానే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు కూడా. ప్రజెంట్ ఇప్పుడు మ్యాక్సిమం అన్ని మెట్రో సిటీస్లో డైనో వరల్డ్ అనేది ఉంటుంది కదా. ఇక్కడ అయితే కొద్దిగా అఫోర్డబుల్ అనిపించింది అనమాట, అలాంటి అక్కడ వాటితో కంపేర్ చేసుకుంటే. కూర్చో. మెల్లగా పదండి. ఏం చేయాలి పద. పదమ్మా, ఏం చేయదు పద. పద బుజ్జి.
అది ఇంకో డైనోసార్. ఇది శ్రీ మూవ్ అయింది. ఇది నానా బొమ్మ, నానా బొమ్మలు రా నానా. అవి బోన్ లోపల ఉన్నాయి, ఏం చేస్తాయి? పని చేయట్లేదేమో. బొమ్మలు తల్లి. వెళ్ళిపోదాం. అదిగో ఎలిఫెంట్ చూసుకొని వెళ్ళిపోదాం. మొసలి రే, మొసలి. క్రొకోడైల్ దా. అయ్యో లే. పెద్ద ఎలిఫెంట్ రే. చూడు ఏమి రాలే. పద మనం కూడా పోదాంపా. ఏమి రాలే, నేనున్నా పద. ఏం రాలే. వెనక్కి పడిపోద్దు. Luca. Blue. And this is వాటితో ఏం పని? దాన్ని అక్కడికి వెళ్ళి నుంచున్నాం అనుకో, అది ఏం చేయరు, ఆకులు తింటది అంతే. ఏం చేయదమ్మా. వస్తుంది, తిరుగుతుంది పట్టుకుంటుంది. ఏ దగ్గరికి వెళ్ళు. ఆమెని దించు.
అది ఎట్లా తింటది? కింద పెడితే నోటికి పెట్టు. అది తిరుగుతుంది తిరుగుతుంది. లేదులే మా అమ్మ భయపెట్టింది వరకు. ఏముండదు నాన్న. అది అది కదలట్లేదు. చూడు చూడు ఏం లేదు. ఇగో దీని చెయ్యిరిగిపోయిందిరా పాపం. బుజ్జి చెయ్యిరిగిపోయిందిరా. ఎవరు చెయ్యిరు కొట్టారా? ఇరిగిపోయిందిరా చెయ్యి. ఎవరు ఇరగొట్టారు? ఊరి పాపం చెయ్యి ఇరిగిపోయింది, మెడ ఇరిగిపోయింది. అయ్యయ్యో అయ్యయ్యో పాపం. ఏంటిది? అవులమ్మా గొడ్లగూబ. పెద్ద టాటరీస్ అంటే పెద్ద టాటరీస్. టాటరీస్ పట్టుకో. ఏం చేయదమ్మా. బయటికి వస్తే ఒక చిన్న వాటర్ పాండ్ లాగా అందులో ఒక మొసలి లాగా కనిపించింది అనమాట. మేము ఆ మొసలిని చూస్తుంటే మా పిల్లలకైతే పక్కన చిన్న కప్ప కనపడింది. మీకు ఈ వీడియోలో కప్ప కనిపించిందా లేదా చూసి నాకు కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. అండ్ అలానే అది కూడా చూసుకొని కొంచెం ముందుకు వచ్చామంటే మనకి మిర్రర్ మేజ్ కనిపిస్తుంది. మిర్రర్ మేజ్ మాత్రం సూపర్ అనిపించింది అనమాట. అది మనకి ఆ మిర్రర్ మేజ్ అవ్వడం వల్ల మనకి అది మిర్రరా లేదంటే బయటకి వెళ్ళేందుకు దారి ఉందా అన్నది మనకి తెలియడం లేదు. అండ్ అలానే లోపల ఒక దగ్గర అయితే గ్లాసెస్ పెట్టున్నారనమాట. వాల్ నుంచి ఆ గ్లాసెస్లోకి రిఫ్లెక్షన్ ఎలా ఉంది అంటే అది చాలా లోపలికి లైక్ అగాధం అంటారు చూడండి, అలా లోయలాగా ఉందేమో నిజంగానే అన్న ఫీలింగ్ ఉందనమాట. అండ్ లోపలంతా ఇంటీరియర్ ఫీలింగ్ అది మొత్తం చాలా మంచిగా అనిపించింది. అది నేను చెప్పే కంటే కూడా ఈ వీడియోలో మీరు కూడా మాతో పాటు ఎక్స్పీరియన్స్ చేస్తే చాలా బాగుంటుంది. ఏంది దక్ష అంతలా ఉంది? పట్టిగా లైట్గా. బుజ్జి బుజ్జి ఎలా ఉంది? బుజ్జి పాటి పిల్ల, బుజ్జి పిల్ల, పాటి పిల్ల. ఏంటి నో జెల్లీ ఫిష్. ఇది నార్మల్. ఇది డాల్ఫిన్. ఇది ఫిష్. ఏం ఫిష్? క్లౌన్ ఫిష్. ఇదేంద్రే? ఇదేంద్ర ఎంత ఉన్నాను నేను? నానేం చూడరా ఎంత ఉన్నాడు? బుజ్జి చూడు ఎంత ఉందో. ఊయమ్మ ఎంత హైట్ ఉంది బుజ్జి. బుజ్జి చూడు. అదెవరు? తలకాయ చూడు ఎంత ఉందో. ఏలియన్ లాగా. ఏలియన్ అదిగో. ఏలియన్. దక్ష కూడా ఏలియన్ చేద్దాం. దక్ష కూడా
రక్షణ దా బుజ్జిదా ఊరి ఎంత లోతుందిరా క్రియేట్ చేశారా ఎట్లా ఏ ఇదే అదవు దానికి అటువైపు అర్థాలు పెట్టాలంటే లోతుగా ఊరి ఎంత హైట్ ఉందో బుజ్జి చూడు ఎంత లోతుందో ఏం లేదమ్మా తగులుతుంది ఖచ్చితంగా తగిలింది ఎటు పూరి అన్ని దారిలో ఒకటే ఉన్నాయి. అటుందా ఇది అర్థం ఇది అర్థం ఇది ఎటు చూడండి ఎటు అలా చూడండి ఎటు 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 వెళ్ళాలి ఇప్పుడు ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అది ఏం చేయదు పద. ఆక్టోపస్ అది ఆక్టోపస్ ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఇట 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 వెనక్కి కాదు ముందుకి, ముందుకి ఎటు వెళ్దాం. బుజ్జి వెళ్ళిపోతుంది ఇదిగో తల్లి ఆక్టోపస్ మనం అటు నుండే కదా వచ్చింది బాగుందా? అయిపోయిందా? మొత్తానికి మిర్రర్ మేజ్ నుంచి అయితే బయటికి రాగలిగామండి. బయటకు వచ్చేసాక మనకి మిర్రర్ మేజ్ ఆ బిల్డింగ్లోనే కింద ఫ్లోర్లో పిల్లలకి పెద్దవాళ్ళకి ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట. కార్స్ ఉంది అండ్ అలానే పిల్లలకి వీడియో గేమ్ టైప్ ఇలా ఉన్నాయి. సో పిల్లలు అవి చూసి అక్కడ ఆడుకుందామన్నారు. సో అక్కడికి వెళ్ళేసి కాసేపు ఆడుకొని అక్కడ నుంచి మేమైతే బయటకు వచ్చేసామన్నమాట. ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ విజయవాడ దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళేసి విజిట్ చేసి టెంపుల్ని చూసుకొని దర్శనం చేసుకొని అక్కడ నుంచి బయటకు వచ్చి టిఫిన్ చేసేసి ఐలాండ్కి వెళ్ళచ్చు. అండ్ ఈవినింగ్ వరకు మనము అక్కడ తిరగచ్చు. ఇలా ఉంటుందన్నమాట. మనం అలా టైంని అడ్జస్ట్ చేసుకోవచ్చు.
ఉండట్లేదు కానీ మీకు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఎలా ఎంజాయ్ ఒకవేళ మీరు ఆల్రెడీ వెళ్ళి ఉంటే అక్కడ మీరు ఎలా ఎంజాయ్ చేశారు, ఇంకా ఏమేమి చూసారు అన్నది నా కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు నమస్కారం.